అన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి క్రీస్తు పేర వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి, మీ పిల్లలు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు దేవా. ఎందుకంటే తండ్రి, ఈ దినము కూడా ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకే అనుగ్రహించారు. ధనవంతులు, బలవంతులు, గొప్పవారు, పేరు గడించిన వారు అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే తండ్రి, నిన్ను ఆరాధించుకునే యోగ్యతను మాకు అనుగ్రహించారు. అందుకు వందనాలు చెల్లించుకుంటూ, మీ కుమారుని నిలబెట్టుకున్న తండ్రి కొన్ని సంగతులు వినిపించిన విధానానికై వందనాలు చెల్లించుకుంటూ, దేవా మరికొన్ని మాటలు తండ్రి, మా విశ్వాస జీవితంలో మేము ఎలాగా మీలో ఎదగాలో, మేము ఎలా బలపడి తండ్రి మీ రాక కోసం ఎదురు చూడాలో, ఏ మాటలైతే మా జీవితానికి అవసరమో తండ్రి ఆ మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడండి దేవా. మాట్లాడుతున్న నన్ను మీరు మరుగుపరచండి తండ్రి. నా మాటలైతే తండ్రి నీ పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోలేరేమో తండ్రి, నేను అర్థం చేయించలేమో తండ్రి. అదే మీరుండి మాట్లాడితే తండ్రి మీ పిల్లలు వింటారు, ఆలోచిస్తారు, గ్రహిస్తారు. మరి ముఖ్యంగా తండ్రి మీకోసం బ్రతుకుతారు కనుక తండ్రి మాట్లాడుతున్న నన్ను మీరు మరుగుపరచండి తండ్రి. మరి ముఖ్యంగా దేవా, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మీ పరిశుద్ధాత్మ సాయం చేత మాట్లాడడానికి కృప చూపించమని వింటున్న నీ పిల్లలకును చెప్తున్న నాకును మంచి వివేక జ్ఞానాలు అనుగ్రహించమని క్రీస్తు పేర ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని మరలరా, కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కూడా కొన్ని అమూల్యమైన సంగతులు మనం విందామండి. విని నేర్చుకొని ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు పాఠంగా క్రైస్తవుడు వేటి మీద ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరు కూడా బుక్కులు తెచ్చుకోలేదమ్మా, ఎవరు డైరీలో ఒక్కరికే ఉంది. అంటే చెప్తున్న మాటలు రాసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే డైరీ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. నేను చెప్పాను కదండి, మా అబ్బాయి సుమారుగా 2014, 2015, 2016, 2017 ఈ బుక్స్ అన్ని ఇవన్నీ డైరీలు ఉంటాయి ఇంట్లో. మనకు అవసరం వచ్చినప్పుడు అవి తీసుకొని అవి చదువుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఈరోజు ఏదో ఒక పాఠాన్ని అందులో ప్రిపేర్ అవుదాం అన్నప్పుడు వెంటనే మనకి గుర్తొస్తుంటాయి అప్పుడు చెప్పే మాటలన్నీ కూడా. 2014లో ఒక ఆయన ఒక మాట, ఒక వాక్యాన్ని చెప్పాడండి. అది ఈ మధ్యన అది ఫోటో తీసి ఆయనకి పంపించాను. ఆయనే ఆశ్చర్యపోయాడు, అయ్యో నేనే మాట్లాడానండి అని. ఎందుకంటే పక్కన ఆయన పేరు ఉంటుంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి భీమవరంలో సేవ చేస్తున్నాడు ఆయన. అందుకే ఈరోజు మన పాఠంగా క్రైస్తవుడు వేటి మీద ఏముండాలి? ఆశ కలిగి ఉండాలి. క్రైస్తవుడు వేటి మీద ఆశ కలిగి ఉండాలంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషికి భూమి మీద ఉన్న మన అందరికి కూడా చాలా ఆశలు ఉంటాయండి. ఇల్లు లేదనుకోండి, ఇల్లు కట్టాలనే ఒక ఆశ. పిల్లలు పెళ్ళిడికి వచ్చారనుకోండి, వాళ్ళకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఒక ఆశ. లేదా ఈ సంవత్సరం ఏదో ఒకటి నేను చేయాలండి దేవుని కోసం అని ఆశ. అలాగే కొన్ని ఆశలు ఎలా ఉంటాయంటే, పెద్దలు అంటుంటారండి ఆశకు అద్దులు ఉండాలని. ఎందుకంటే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక బోటు చేశాడండి సముద్రం మీద వేట వెళ్ళడానికి. చాలా బాగా ఫలించేది, చాలా అద్భుతంగా. ఆయనకి ఏమైందంటే ఒకటి సరిపోవట్లేదని చెప్పి ఇంకొక 2 తయారు చేశాడు. ఆ 2 తయారు చేసిన తర్వాత ఉన్నది కూడా పోయిందండి. అప్పుడు జనాల్లో వచ్చే మాట ఏంటి తెలుసా? ఆశలు ఉండొచ్చు కానీ ఏముండకూడదు? అత్యాశ ఉండకూడదు. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు కూడా కొన్ని ఆశలు ఉండాలండి.
ఆ ఆశ ఎలా ఉండాలంటే దేవుని కోసం ఏ కార్యక్రమం చేయాలి, దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబాన్ని దేవుళ్ళు ఎలా నడిపించాలి. ఇది క్రైస్తవుడికున్న ప్రాముఖ్యమైన ఆశ. కానీ ఈరోజు ఆశలు లేవండి. అన్నీ కూడా ఎక్కడ చూసినా ఏమున్నాయి? దురాశ. ఎక్కువ దురాశతో ఉన్నారు. కానీ క్రైస్తవుడుగా మనం కలిగి ఉండవలసిన లేదా మనకు ఉండవలసిన ఆశల గురించి భక్తులు ఎన్నో సందర్భాల్లో ఎన్నో అమూల్యమైన సంగతులు రాయించారు ప్రియులు. కొన్ని మాటలు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం వాటికంటే ముందు వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. ఈ మాట చదువుటప్పుడు నేను కొన్ని మాటలు మిమ్మల్ని అడిగితే నాకు సమాధానం చెప్పాలి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారు ఎంతమంది చెవులతో వచ్చారు చెప్పండి. ఒకసారి చేయి పైకెత్తండి. చెవులు నేను తెచ్చానని ఇంటికాడ పెట్టకుండా అన్నవారు అందరూ కూడా. అందరూ తెచ్చారు కదా. ఈ మాటలు అయితే నేను రాసుకొచ్చినాయి కదా. అమ్మ ఆ మాట ఉందా లేదమ్మా? ఉందా? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అబ్బా మీరు అందరూ కూడానండి సరిగ్గా నాకు దొరికేశారండి. ఇప్పుడు మళ్ళా చదవమ్మ మాట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఇప్పుడు మనందరూ కూడా ఏమున్నాయి? ఈ వాక్యం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. అంటే ఆత్మ చెప్పుతున్న ప్రతి మాట కూడా మనకు చెవులు ఉన్నాయి కనుక వినాలి కదా. ఈరోజు మీ అందరికీ ఉంటుంది, కంగారు పడకండి చివరికి వస్తేవాడికి. ఓకేనా? అయితే ఇప్పుడు కీర్తన గ్రంథం 42వ అధ్యాయము మొదటి 2 వచనాలకు వచ్చేద్దాం. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందంటే. అబ్బా ఈ ఆశ చూడండి. మనం ఈ సంవత్సరంలో ఎన్ని నగలు కొనాలని ఆశ ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏదో ఒకటి కొనాలని ఆశ ఉంటుంది. ఈ సంవత్సరం కనీసం ఎకరం పొలం కొనాలని ఆశ ఉంటుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక వ్యాన్ కొనాలని ఆశ ఉంటుంది. లేదండి పిల్లలకు పలాంది కొనాలి, ఒక ఇల్లు కొనాలని ఆశ ఉంటే ఏమండి కోరాహు కుమారులు కొన్న ఆశ ఏంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందంట. ఈయన ఆశ అంతా ఏంటంటే దేవుని కోసం ఆశ అంటే ఏంది? ఈయన ఆశన ఈయనకున్న తలంపులు కానివ్వండి, ఈయనకున్న ఆశలన్నీ కూడా దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి. అది మరలా ఒక జంతువును కూడా మనకు పరిచయం చేస్తున్నాడు. ఏమన్నా అది ఏం జంతువు అమ్మది? దుప్పి. ఈ దుప్పుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఎడారి ప్రాంతంలో, వేడి ప్రాంతంలో ప్రియమైన వల్ల చాలా వేగంగా వెళ్ళే జీవరాశుల్లో ఇది కూడా ఒకటి. ఏ జంతువుకి ఆహారం కాకుండా, తనకంటే పెద్ద జంతువులకు ఆహారం కాకుండా చాలా విపరీతంగా స్పీడ్గా పరిగెడుతుంటుంది. ఈ పరిగెట్టేటప్పుడు ఈ ఎడారిలో వేడి ప్రదేశంలో దానికి దాహం వేయడం ప్రారంభమవుతుంటుంది ప్రియులారా. ఎందుకంటే ఆ దాహం తీర్చుకుంటే అది మరలా బ్రతుకుతుంది కనుక ఈ దుప్పి ఏం చేస్తుందంటే ఈ ఎడారిలో నీరు ఎక్కడ కనిపిస్తుందని ఎదురు చూస్తూ పరిగెడుతుంటప్పటికి ఈ ఎడారిలో ఎండమావులు కనిపిస్తుంటాయి దానికి. అబ్బా ఎడారిలో ఎండమావులు కనిపించవా? మనం అప్పుడప్పుడు మంచి ఎండతోనండి రోడ్డు మీదకి వచ్చేయండి, అలా చూస్తాడు ఏంటి అక్కడ వర్షం కనపడ్డదని చూస్తాం. ఎందుకంటే ఎండమావి. ఈ ఎండమావి కోసం ఇది మరలా పరుగులు తీస్తుంటుంది. అంటే దాని దాహాన్ని తీర్చుకోవడానికి ఇంత ప్రయత్నం చేస్తుంటుంది ఇది. అందుకే అంటాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పికి నీరు ఎంత అవసరమో ఈ అరణ్యంలో ఉండే ఈ దుప్పికి లేదా ఎడారిలో ఉండే ఈ దుప్పికి నీరు ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుని సంఘము అంత అవసరం అని చెప్తున్నాడు ప్రియులారా. కింద మాట చదవనమ్మా.
నా ప్రాణము దేవుని కొరకు ఏం చేస్తుందంట? అంటే దాహం. తృష్ణ అంటే దాహం. అంటే ఒక దుప్పును చూపిస్తున్నాడు మనకి, మరల ఏం చూపిస్తున్నాడంటే దేవుని సన్నిధానం చూపిస్తున్నాడు. ఒక దుప్పి ఎలాగైతే తన దాహాన్ని తీర్చుకోవడానికి ఎంతో వేగంగా ప్రతి ఎండమావ వెనకాల పరుగులు తీస్తుంటుందో, ప్రతి ఎండమావని ఇది నీరు అనుకొని భ్రమపడుతూ పరిగెడుతుంటుందో ప్రియులారా, ఇక్కడ భక్తుడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ. దుప్పికి నీరు ఎంత అవసరమో, మరలా చెప్తానండి, దుప్పికి నీరు ఎంత అవసరమో అది ఉన్న ప్రదేశాలు, ఎందుకంటే ఎండమావుల్ని కూడా దుప్పి నీరు అనుకొని పరుగులు తీస్తుంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా దేవుని సన్నిధి, దేవుడు కూడా అంత అవసరం. ఎందుకంటే అది దానికి నీరు లేకపోతే చనిపోద్ది. అలాగే దేవుని చెంతకు వచ్చిన మనం దేవుని సన్నిధిలో ఆయన మాట వినకపోతే, ఆయన మాటలు మనం పట్టించుకోకపోతే, లేదా ఆయన మాటలు మనం ధిక్కరిస్తుంటే మన ఆత్మీయ జీవితాన్ని కూడా చాలా ప్రమాదం ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముందంటే ప్రియులారా, ఏంటి ఆశ ఏముంది? జీవజలపు ఓటలు ఉంటాయి ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో జీవజలపు ఓటలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే, ఈ జీవజలపు ఓటలు మీకు కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా మనం బలపడడానికి, మనం నిలబడడానికి, ఇందాక మన సహోదరులు చెప్పారు, ఎందుకంటే శ్రమలు వచ్చేటప్పుడు మనం కృంగిపోకూడదు ప్రియులారా. అవి కృంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. మనం దేవుని సన్నిధికి వస్తే ప్రియులారా, దేవుడు అనేకమైన మాటల చేత మనల్ని బలపరుస్తాడు. దుప్పికి నీరు ఎంత అవసరమో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుని మాటలు కూడా మనకు అంతే అవసరం అని చెప్తున్నాడు. అందుకే నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది. ఈ దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కడ రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఈ భక్తులకున్న ఆశ అంటే, మేము దేవుని గురించి మా ఆశ అంతా కూడా దేవుని సన్నిధికి రావడం మా ఆశ. అందుకంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఎండమావి దుప్పికి ఎంత అవసరమో అది చూసేటప్పుడు నీరనే పరుగులు తీస్తుంటుంది. దానికి దాహానికి నీరు ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుని మాటలు అంతే అవసరం ప్రియులారా. అందుకే ఆ మాట సెలవిస్తున్నాడు. తన ప్రాణం అంటే ఏమవుతుందంట? తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా. ఆయన ఆశలు చూడండి. అంటే మనిషికి ఒక ఆశ ఉంటుంది ఈ లోకంలో, ఈ భూమి మీద. ఈయనకున్న ఆశ ఏంటంటే, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళిపోవాలి, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆరాధించాలి, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడవలను, నేను ఎప్పుడు కనబడవలను, నేను ఎప్పుడు కనబడవలను. నిజంగానండి చెప్తున్నాను, క్రైస్తవులుగా మనకంటే భయం లేదండి. ముఖ్యంగా మనకు భయం లేదండి, అస్సలు భయం లేదు. ఎందుకు తెలుసంటే, ఇక్కడ 10 గంటలకన్నా ఆరాధన చెప్తే 11 గంటలకు వచ్చేవారు కూడా ఉన్నారు. 12 గంటలకంటే దేవునికి. ఏమన్నా మీరు వంటలు ఏమైనా వండుతారు ఇక్కడ? వంటలు ఉండే పని లేదు కదండి మీకు. నిజమని మా సన్నిధిలోనండి చెప్తాను, రాత్రి కూడా ఎలాగ మాట్లాడానంటే, మరలా రేపు తమ్ముడు కిరీటి వచ్చినప్పుడు అడగండి, చెప్తారు. సంఘం అంతా టైంకి వచ్చి ఉంటుంది. మీకు అస్సలు భయం లేదండి. మీరు వంట చేసుకునే పని లేదు. మీరేనండి, స్త్రీలేనండి ముఖ్యంగా. మీరు ఏం చేయాలి తెలుసండి? ఏమంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం పదండి. పిల్లల్ని తయారు చేయాలి, భర్తలను తయారు చేయాలి. మీరు పదండి. మీరే 11-12 గంటలకు వస్తే మరి దేవుడి మాట ఏమవుతుంది చెప్పండి? అందుకే లాస్ట్ ఉంది మీ అందరికీ అని చెప్తున్నాను కదండి. ఆయన అంటాడు, భక్తుడు అంటాడు, నేను దేవుని సన్నిధికి ఎంత తొందరగా వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి తొందరగా. ఎందుకనుకున్నా, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం వేరు, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం వేరు, ఆయన సన్నిధిలో ఉన్న నిజంగా దేవుని మాటలు అద్భుతం. ఆ మాటలు నా జీవితాన్ని నన్ను బలపరుస్తాయని చెప్పి ఆయన అంటాడు. భక్తులు అంటారు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనా అని వాళ్ళకి ఆశ ఉంటే మనకు వంట చేసుకునే పని లేదు అండి. ఏం బాగా అయితే టిఫిన్ అండి. ఇంకో మాట చెప్పాలో చెప్పకూడదో తెలియదండి. స్త్రీల గురించి ఒక మాట, ఒక ఆవిడంటండి ఈ వంట బాధ పడలేక 7 భర్తలు వెళ్ళిపోయిందంటండి. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా వంట చేయాలి, అంతే కదండి. ఈ వంట బాధ పడలేకంట 7 భర్తల దగ్గరికి వెళ్ళిందంటండి ఈవిడ. ఎందుకంటే ఒక ఆయన వదిలేసి నీటితో వంటకు పడలేకపోతుందని చెప్పి ఇంకో ఆయన చేసుకుంటే వాడు కూడా వంట వండమంటాడు కదండి.
ఈ బాధలు పడలేకంట 7 భర్తలు చేసుకుందంటండి. మనకు ఆ సమస్య లేదు. చక్కగా మీరు వచ్చేటప్పటికండి ఎంత బాగుంటుంది. నేను వచ్చేటప్పటికి వంట రెడీ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఎప్పుడు రావాలి చెప్పండి? మీరు ఎప్పుడు రావాలి చెప్పండి ఒకసారి? సమయం ఏమండి, ఈ 3 రోజులు ఉపవాస మీటింగ్లు ఎలా రాకండి. మా వాళ్ళతో నేను శివాళ్ళు తింటాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఉంటారు, మీరు రారనుకోండి వాళ్ళు ఏమంటారంటే ఎన్ని కబుర్లు అక్కడ మమ్మల్ని ఏమో చాలా మాటలని, ఇక్కడేమో నువ్వేమో వీళ్ళు వచ్చిందాక. నాకు ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తుంది, ఆ తల్లి కనిపిస్తుంటే ఎప్పుడు ముందు వచ్చేస్తుంటుందండి. ఎక్కడి నుంచి మరలా తామరాడ. అమ్మ నీకు నిజంగా నా హృదయపూర్వకమైన వందనాలమ్మ. ఎందుకంటే నువ్వు అంత దూరం నుంచి వస్తావు, మేము కాల్ దగ్గర నుంచే రాలేకపోతున్నాం. ఈరోజు నిన్ను చూసిన తర్వాత మేమందరూ కూడా ఇంకా వాళ్ళు విజ్ఞప్తిపై విడిచిపెట్టేస్తున్నాను. వీళ్ళు అంటారు, భక్తులు అంటారు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి 6 దినాలు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తున్న దేవుని దగ్గరికి రాలేమా? ఏంటి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మన మీదండి అన్ని చాలా శుక్రవారం వస్తే తెల్లవారు కనబడతారు, 5:30-6 గంటలకు వచ్చేస్తారు. వాళ్ళు చేసిన వాళ్ళ భక్తి అండి అది. నాకు అనిపిస్తుంటుంది మన వాళ్ళకి శుక్రవారం స్త్రీలు కూడక, బుధవారం వీధి మీటింగ్, మరలా టీవీలో మెసేజ్లు, మరలా ఆదివారం. ఇటు ఇన్నైనా మన జీవితాల్లో మార్పులే చూడండి. ఉందా చెప్పండి ఒకసారి? వాళ్ళకండి అక్కడ బోధించేవాడు ఉండడు, పాపం కొబ్బరికాయ పెట్టుకెళ్తారు, ఆయన చెప్తా ఆయన ఏదో చెప్పేసి 2 మంత్రాలు చదివి పంపించేస్తారండి. అయినా కూడా వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో తెలుసా? తెల్లవారి ఇప్పుడు పర్లేదండి, ఇంకొక 2 నెలలు అవుతాడు కండి సోమవారాలు వస్తాయి కదా, చలి ఒక పక్క భయంకరమైన చలి. అయినా కూడా బీచ్లోంచి నీటిలో మునిగి వచ్చేస్తుంటారండి మా దగ్గర. ప్రతి సోమవారం వెళ్తారు. అమ్మ బాబు, మనం అప్పుడు బయటకు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు 5 గంటలకు ఏం చేస్తారు? నిజంగా మన మీద వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాక్యాన్ని బట్టి ఈ మాటలు ప్రియులారా, వాక్యాన్ని బట్టే. ఇంకొక మాట మనం చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఏంటి? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఏంటి? ఆలయంలో ధ్యానించడానికంట ఒక్క వరం అడుగుతున్నాడంటండి. ఏమని తెలుసండి? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత, ఆయన ముఖాన్ని చూడాలని, ఆయన సన్నిధిలో ఆనందం అనుభవించడానికి, ఆయన సన్నిధిలో సంతోషం అనుభవించడానికి, ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించడానికి ఒక్క వరం అడుగుతున్నాడు అంటండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, చదవమ్మా. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను అంటే దేవుణ్ణి చూడాలన్న ఆశ, చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. వీళ్ళందరూ అండి ఈ చదివేటప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలియకుండా బాగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే వీళ్ళందరూ కూడా మనల్ని ఎలా కొడుతుంటారు చెప్పండి? చాలా గట్టిగా కొడుతుంటారు. మేము ఎలా రాసాం, మేము ఎలా ఉన్నాం దేవుని సన్నిధిలో, మేము దేవుని సన్నిధి కోసం ఎలాగైతే ఎదురు చూస్తాం, అసలు మా మాటలు మీకు ఏం అర్థం కావట్లేదంటే మీరు ఏమి లేవంటే ఇప్పుడు మీకు చెవులు లేవంట. ఆయన అంటాడు, ఆయన జీవితకాలమంతా కూడా ఏం చేయాలి తెలుసా? యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ పై వచనంలోకి వచ్చేటికి 4వ వచనం, యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించడానికి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? నేను వాక్యం చెప్తున్నాను, మీరు చేస్తున్నారు, వాక్యం చెప్తున్నాను, మీరు చేస్తున్నారు. అంటే ఒక ధ్యానం ఎక్కడ ఉంటుందంటే దేవుని సన్నిధిలో ప్రియులారా. ఆయన జీవితకాలం అంతా ఇల్లొద్దా? ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి. అలాంటి దేవుని సన్నిధికి వస్తే 10 మంది ముందు ఒక పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తుంటే ఆ మహిమ వేరు ప్రియులారా, ఆ సంతోషం వేరు. ఒకే ఒక్క వరం అడుగుతున్నాను నేను. ఆయన సన్నిధిలో నేను ఎలా ఉండిపోవాలనుకున్నాడు తెలుసా? జీవితకాలం అంతా నా బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. నాకున్న ఆశ అది.
నాకున్న ఆశ నేను ఉండాలని. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి ఒకసారి. అదే కీర్తనల గ్రంథం 84 అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందంటండి. ఏం నిజంగా ఈ మాట రాసేటప్పటికండి యెరూషలేం పట్టణం అంతా కూడా ఆ పరిసరాలన్నీ నిండిపోయి ఉంటండి. ఆ పరిసరాలన్నీ నిండిపోతే ఏం చేస్తాను చెప్పండి? అమ్మ చర్చి నిండిపోయింది, సరిగ్గా టర్నింగ్ వరకు నిండిపోయింది ఈ జనాలతో. మనం ఏం చేస్తాం చెప్పండి? అక్కడి నుంచైనా కనీసం చూసి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చేటికి మీరు బాగా ఆలోచిస్తే ప్రియులరా, ఆయన మాట్లాడుతూ యెహోవా మందిర ఆవరణం కనీసం చూస్తే చాలన్నాడు. కనీసం చూస్తే, రావడానికి కాదు, చూస్తే చాలన్నారు. మనం అప్పుడప్పుడండి కాకినాడలో పెద్ద పెద్ద షోరూంలో ఓపెనింగ్కి హీరోలు వస్తుంటారు, హీరోయిన్లు వస్తుంటారు. అబ్బో ఆ రోజు ఆ సినిమా రోడ్ అంతా కూడా మూసేస్తారండి. ఎందుకనంటే వాళ్ళని చూడాలన్నా ఆశ, దానికోసం కొట్టుకుంటారు. అబ్బో దానికోసం గొడవలు. అంటే ఒకవేళ సినిమా హీరో అనుకోండి, సినిమాలో చూసాం కదా, చూడరా. చిరంజీవిని వచ్చాడు అనుకోండి ఏదో ఒక ఓపెనింగ్కి, చిరంజీవిని చూడలేదా? అయినా మరలా ఎందుకండి ఇంత పొలోమంటూ వెళ్ళిపోతుంటారు? ఆశ. ఒక హీరోని వచ్చింది ఈ మధ్యన, పుష్ప సినిమా హీరోని అండి, రష్మిక. అబ్బో కాకినాడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏమండి ఆవిడ సినిమాలో చూడలేదా? చూశారు. మరలా ఎందుకు వచ్చారు? ఆశ. వీళ్ళందరికీ ఉన్న ఆశలు చెప్తున్నాడు అక్కడ. అంటే లోకం చూస్తున్న ఆశలు. వీళ్ళంటారు యెహోవా మందిర ఆవరణం, లోపల కూడా కాదు, ఎలా ఉండి అమ్మయ్య వచ్చేసామండి. నాకు అనిపిస్తుందండి ఈ మాట రాసిన వాళ్ళు ఎలా ఉందంటే, కొత్తగా సినిమా రిలీజ్ అవుతే మొదట టికెట్ దొరికింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మయ్య, దాన్ని ఏమంటారు? ఫ్యాన్స్కి వచ్చానండి. మొట్టమొదటి టికెట్ తీసుకొని ఇక్కడ వీళ్ళు కూడా అదే అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసండి, ఆ పరిసరాలన్నీ నిండిపోయి ప్రియులారా, వెళ్ళడానికి అవకాశం లేదు. యెరూషలేము మందిరంలోకి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు అన్నారు కనీసం మందిర ఆవరణములు చూడవలనని. అమ్మ ఉందా లేదా మాట? నేను ఏదో చెప్తున్నాను అనుకుంటావచ్చు. ఉందా లేదమ్మా? మళ్ళా చదవ మాట. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుందంట. అబ్బా, దేవుని సన్నిధికి రావడానిక? దేవుని సన్నిధిలో అంత ఆనందం ఉందా? ఉంది. క్రికెటర్లు ఉన్నారండి, ఆల్రెడీ మ్యాచ్లు జరుగుతుంటే చూస్తుంటాం. నిన్న ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరు? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే ఆల్రెడీగా ఇండియా వేరొక దేశంతో ఆట ఆడుతుంది. అక్కడ ఎవరూ లేరండి. ఈ రోహిత్ శర్మను చూడడానికి అబ్బో ఆ స్టేడియం అంతా కూడా నిండిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్ చూసాం కదండి టీవీలో. వాళ్ళకున్న ఆశ, వీళ్ళకున్న ఆశ ఏంటంటే కనీసం మందిరాన్ని చూస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. మందిరాన్ని చూస్తే చాలు. మనకి ఎలా ఉండాలి తెలుసండి? అమ్మో ఈరోజు ఆదివారం అండి, ఆదివారం కనుక మేము తొందరగా వెళ్ళి పిల్లల్ని తయారు చేసేయాలి. పిల్లల్ని తయారు చేసేయండి, తయారు చేసి తొందరగా వెళ్ళిపోవాలి. మన గురించి సాక్ష్యం అదే చెప్తుందండి. మనం చేసే దేవుని సన్నిధికి వెళ్ళే ఆ వేగం ఏదైతే ఉందో అదేనండి మన సాక్ష్యం అండి. ఈవిడండి ఆదివారం వస్తే కుటుంబంగా వెళ్ళిపోతారండి దేవుని సన్నిధికి. ఇది సాక్ష్యం వీధిలో. మా కాకినాడ డైరీ ఫార్ సెంటర్లోనే ఒక చెల్లి రాగి జావా, తర్వాత మొలకలు, తర్వాత ఏవో అమ్ముతుంటుందండి. ఆ పాప ఆదివారం షాప్ తీయదు ప్రియులారా. ఆ పాప ఆదివారం తీయదండి. నేను అడిగానమ్మా, అప్పటికి ఆవిడ చర్చికి వెళ్తుందని నాకు తెలియదు. ఏమ్మా ప్రతిరోజు చేస్తావు, సండే ఎందుకు తీయట్లేదంటే ఈరోజు అయ్యగారు మేము చర్చికి వెళ్ళిపోతామండి. అబ్బో అయితే నువ్వు కూడా మా బ్యాచే. ఎంత అమ్ముతా అంటే 2000 అమ్ముతుందండి. తెల్లవారు 5 గంటల నుంచి 9:30 వరకే వ్యాపారం. అయినా 2000 కూడా వదులుకొని వస్తుందంటే కారణం ఏంటో తెలుసండి? యెహోవా మందిర ఆవరణములు చూడవలనని.
ఆ ఆవరణలోకి నేను వెళ్ళాలి, దేవుణ్ణి మహింపరచాలి, దేవుని మాటలు వినాలి, దేవుని స్తుతించాలి. ఇవేమీ లేవండి మనకి. ఇందులో పాటలకి ఎంతమంది వచ్చారు చెప్పండి? లేకవండి, చెయ్యిలు లేకవండి. ఏమండి, వద్దండి. మీరు ఏ సమయాన్నైనా వృధా చేసుకోండి. దేవుని సన్నిధి అనే సమయానికి వచ్చేటప్పటికి, అమ్మో ఈరోజు నేను పాటలు పాడాలి, నాకు సమయం లేదని ఈవేళ పాటల బుక్ కూడా తెచ్చుకున్నాను. నేను పాట పాడదాను, సమయం లేదు నాకు పాటలంతా అంత ఇష్టం. అంటే మనం పాటలకి లేవు. నేను పాట ఎందుకు పాడలేకపోతున్నాను? నిలబడి ఎందుకు ప్రార్థన సంఘంతో పాటు నేను ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాను? నేను బాధ అనిపించట్లేదా? వాళ్ళేమో కనీసం మందిరాన్ని చూస్తే చాలు అనుకున్నారంట. అమ్మ ఎంత బాగా రాచడం, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని ఆయన ప్రాణం ఆశపడి ఉందండి. అంటే చాలా ఆశతో ఉందండి. అబ్బా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి. కోరహు కుమారులకు ఆశ చూడండి, ఆశ. వాళ్ళ ఆశలు వేరుగా ఉన్నాయి, మన ఆశలు వేరుగా ఉన్నాయి. దేవుని మందిరాన్ని వెళ్ళాలి. ఏంటి ఆయన అంటాడు, జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరమును ఆనందంతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టగల ఆయనకి తెలియలేని అనుభూతి, ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా తన మైమర్చిపోతున్నాడు. ఇంకా అంత సంతోషమైన ఈ ప్రదేశానికి మనం ఎందుకు లేటుగా వస్తున్నాం చెప్పండి ఒకసారి? మనం ఎందుకు లేటుగా వస్తున్నాం? వాళ్ళు అంటారు యెహోవా మందిరాన్ని చూడడానికి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటే ఆనందం వేరు ప్రియులారా, ఆనందం వేరు. ఆ మందిరంలో ఉండడమే పరమానందం అండి. ఈ మందిరాన్ని ఒకవేళ మరి చాలామంది అండి సహవాసం నుంచి వెళ్ళిపోతుంటారు చాలామంది. వాళ్ళ పరిస్థితి మీరు చూడండి. సహవాసంలో లేకుండా, సంఘ కార్యక్రమాల్లో లేకుండా ఒకవేళ బయట ఉన్నారనుకోండి, ఏదో ఎవరి మీదో కోపగించి, ఎవరి మనిషి మీద కోపగించండి పర్లేదు. మనుషులు ఉండి మనం ఏదో క్షణంలో తప్పిపోతుంటాం, మాట ద్వారాగా, ఆలోచన ద్వారాగా, మన తలంపు ద్వారా. కానీ దేవుని సన్నిధానం ఎప్పుడు మన సమయాన్ని లేదా దూరం అవడం చేయకూడదు ఎప్పుడు కూడా. ఎవరి మీద అయినా సరే. ఒకళ్ళు నా మీదే, నేను ఈరోజు మెసేజ్ చెప్పాను, ఈరోజు మీకు ఒకవేళ బాధ అనిపించవచ్చు, ఒకరు నా మీద బాధపడండి, కానీ దేవుని సంఘాన్ని మీద కాదు ప్రియులారా. ఒకళ్ళు ఇక్కడ ఎవరు బోధించినా వాళ్ళ మీద కాదు, వాళ్ళ మీద పడండి, కానీ దేవుని మీద కాదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముందో తెలుసండి, ఈ స్థలములో ఆనందం ఉందంట, ఈ స్థలంలో శాంతి ఉంది, ఈ స్థలంలో ప్రేమ ఉంది, శాంతి సమాధానం ఉంది. అందుకే దేవుని మందిర ఆవరణంలో చూడాలని అలా చూస్తే చాలు. అలా వచ్చారండి, ఓకే బాలకృష్ణ వచ్చాడండి కాకినాడ, అమ్మయ్య లైవ్లో చూసాం, వెళ్ళిపోయి అంతే. అదే ఆశ అనుకున్నారు. ఈ కోరహు కుమారులు కూడా అక్కడున్న యెరూషలేము పట్టణాన్ని చూశారంట. అలా చూస్తూ కనీసం ఆవరణం కనిపించినా బాగుండేది, చాలులే అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆశలవి. వాళ్ళకున్న ఆశ చూడండి ఎలాంటిదో ప్రియమైన వాళ్ళారా, యెహోవా మందిరాన్ని చూడడానికి. ఇంకొక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. దేవుని సన్నిధి ఏమంటే ఆవరణలోకి వస్తే వాళ్ళకున్న స్థితిగతుల గురించి మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 74వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. 119వ కీర్తన, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్న. ఈయనకు ఒక ఆశ అంటండి దావీదు గారికి. కోరహు కుమారులేమో దేవా నీ మందిర ఆవరణాన్ని చూస్తే చాలని వాళ్ళంటే, ఈయనంటాడు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు. ఎప్పుడైతే నువ్వు వాక్యం మీద ఆశ పెట్టుకున్నావో, నువ్వు వెళ్ళిపోతుంటే, నువ్వు దేవుని సన్నిధికి వస్తుంటే అండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? ఫ్యామిలీ అంతా సువార్తకండి. అమ్మో ఏమండి, వీళ్ళ అత్త కోడలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుని సన్నిధికండి. ఏమండి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికండి. అప్పుడు అంటాడు నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషిస్తే, నిన్ను చూసి వాళ్ళు సంతోషించాలి. ఆ సంతోషం నువ్వు ఇవ్వాలంటే దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా ఏమండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
ఓపిక చాలా అవసరం అందండి. ఓపిక ఓపిక ఉంటేనండి ఏదన్నా సాధించవచ్చండి. ఏదైనా సాధిస్తాం ప్రియులారా. సమయానికి వెళ్ళడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? వ్యర్థం చేసుకోకూడదు ప్రియులారా. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఒక రైతు కూడానండి ఏం చేస్తాడు చెప్పండి? పంట పొలం వేసిన తర్వాత ఎకరం పొలంలోనండి చాలా కష్టపడతాడు కదా. ఇక్కడ పొలం పని చేసేవారు తెలుస్తుంది నాకంటే ఎక్కువగా. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చక్కగానండి ఆ ఉన్న ఒక ఎకరం పొలాన్ని చక్కగా దున్నిన తర్వాత వదిలేస్తాడా? వదలడండి. మరలా ఏం చేస్తాడు? వరి అయితే వరి నాటుతాడండి. నాటిన తర్వాత ఏం చేస్తాడు? సరే నాటేసానులే అని వదిలేడు. ప్రతిరోజు దానికి ఏం చేస్తాడు? నీరు పడతానే ఉంటాడు. అలాగే ఒకవేళ మరి పురుగు పడుతుంది, పురుగుల మందు కొడతానే ఉంటాడు. కానీ ఆయనకు ఒక ఆశ ఉంది. ఏంటి చెప్పండి? ఎప్పటికైనా నా పంట చిగురిస్తుందని. నా పంట చిగురిస్తుంది. ఆ చిగురులు ఎప్పుడైతే కనిపిస్తుందో, ఆ పచ్చదనం ఎప్పుడైతే కనిపిస్తుందో, ఏమంటే రైతుకున్న ఆనందం ఇంత అంత కదండి. అబ్బా, నా కష్టానికి ఫలితం దొరికింది, నా కష్టానికి ఫలితం అనేది దొరికింది. ఎందుకంటే ఆ పంట అలా పెరుగుతుంటే రైతు చాలా ఆనందపడిపోతుంటాడు ప్రియులారా. ఇక్కడికి వస్తాడు, అదంటాడు, యెహోవా మీద నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు. ఆ పంట మీద నువ్వు ఎలాగైతే ఆశ పెట్టుకున్నావో వాక్యం మీద కూడా నువ్వేం పెట్టుకోవాలి? ఆశ పెట్టుకోవాలి. ఆ పంట శరీరానికి అవసరమైతే వాక్యం నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మ కూడా చాలా అవసరం ప్రేమను వాళ్ళారా. ఆ పంట తింటాం, మనం బలంగా ఉంటాం. కానీ వాక్యం మీద ఎప్పుడైతే మనం ఆశ పెట్టుకుంటామో అది మనం బ్రతికిస్తుంది. అందుకంటాడు కదండి, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. అదే కీర్తన గ్రంథంలో 50 వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. 119 50 వచనంలో, ఎందుకు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నానంటే నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. నాకున్న బాధలు ఏవైతే ఉన్నాయో, నాకేదైతే ఇబ్బందులు ఉన్నాయో, నాకేదైతే రోగాలు ఉన్నాయో, వాటన్నిటి నుంచి కూడా నాకు నెమ్మదినిచ్చేది ఏంటంటే వాక్యం. ఈ వాక్యం నన్ను బలపరుస్తుంది కనుక, నన్ను నిలబెడుతుంది కనుక. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత వాక్యం పైన ఆధారపడి ఉంటే నేను మరో లోకాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా ఈ వాక్యం నాకు ఎంతో అవసరం ప్రియులారా, అవసరం. వీళ్ళకున్న ఆశలు చూడండి, వాక్యం మీదే ఆశ అంట, మందిరం చూడాలని ఆశ అంట, దేవుణ్ణి ప్రసన్నత అంటే ఆయన ముఖాన్ని చూడాలని ఆశ అంట. వీళ్ళ ఆశలు. మనం ఎలాంటి ఆశలతో వచ్చాం చెప్పండి? చాలామంది ఎలా ఉన్నారు చెప్పండి? లోకంతో పాటు ఆశలు. ఏదో సంపాదించాలని, ఏదో కట్టుకోవాలని, పిల్లలకి ఏదో చెయ్యాలని, ఆస్తులు సంపాదించుకోవాలి, పొలాలు. లోకం అలాగే ఆలోచిస్తుంది కదండి. మనల్ని అన్నాడు దేవుడు, ప్రియులరా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. వాక్యం అంత ప్రాముఖ్యమైనది ప్రియులారా. అందుకే వాక్యం కోసమే ఎక్కువ మన సమయాన్ని వెచ్చించాలి దేవుని సన్నిధిలో. వాళ్ళేమో ఎదురు చూస్తున్నారంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలని, ఎలా వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు. దేవుని సన్నిధిలో నేను ఎలా ఉండాలి, ఎలా గడపాలని ఎదురు చూస్తున్నారు. మనం 10 గంటలైనా కూడా సన్నిధానానికి లేటే. ఏ ప్రయాణం కూడా మనం లేట్ చేయమండి. నేను ఒరిస్సా వెళ్ళాను, మా బావ ఉన్నాడండి. నాకు తెలుసు ట్రైన్ 6:30కి వస్తుందంటే 3 గంటలకు వెళ్ళిపోదాం అంటున్నాడండి ఆయన. ఎందుకంటే తొందరగా వెళ్ళాలని. మరలా రిజర్వేషన్ చేసుకున్నాం, ఏసీ బోగిలో ఉన్నాయి. అయినా కూడా ఆయన ఆశ ఏంటంటే తొందరగా వెళ్ళిపోవాలి 3 గంటలు. బాబు నేను చెప్తాను కానీ కంగారు పడకని చెప్తున్నాను. అంటే ఒక ప్రయాణానికి ఎంత తొందరగా సిద్ధపడుతున్నాం మనం. ఎందుకంటే దేవుని సన్నిధికి ఇంత లేటుగా ఎందుకు వస్తున్నాం ఒకసారి చెప్పండి. వాళ్ళేమో కనీసం ఆవరాన్ని చూస్తే చాలని వాళ్ళు అంటుంటే సిగ్గుపడాలని మనతో చెప్తున్నాండి ఈరోజు. మనల్ని సిగ్గుపడండి మీరు అందరూ కూడా. ఎప్పుడు ఆరాధన అయితే మీరు ఎప్పుడు వస్తున్నాను, నేనన్న మాటలు కదా, మన నా మీద కోప్పడకండి, వాళ్ళే అంటున్నారు. కనీసం ఆవరణాన్ని చూస్తే చాలని ఆశ అంటాది. మనం పోనీలేండి, ఇంకో గంట పోయిన తర్వాత వెళ్దాం, ఇంకొక అరగంట పోయిందా, ఇంకా పాటలు చాలామంది ఉంటారండి. ఇప్పుడు ఏమవుతుందండి, ప్రారంభం చేస్తారు, పాటలు పాడినామండి. అంటే ఆ పాటల్లో నీకు వాటా వద్దా? ఒక ఆయన వచ్చండి మన చర్చికి వచ్చి ఒక 20 కోట్లు ఇచ్చాడు అనుకోండి,
20 కోట్లు ఇచ్చేసాడు అనుకోండి, కొంచెంసేపు కొన్ని ఉదాహరణ ఇచ్చిన తర్వాత అండి, అప్పటికి 20 మందే ఉన్నాం, 20 మందే ఉన్నాం, ఇంకా మీరు ఎవరు రాలేదు. ఇప్పుడు మీరు వాటా అడుగుతారా అడగరా? అమ్మ అడుగుతారా అడగరా? ఆ వాటా అయితే మీకు కావాలి కదా అమ్మ, ఆ వాటా కావాలి మీకు. కనీసం అందులో మరి బంధువులు ఉంటారు కదా, అవి బాగోదండి, ఆవిడ కూడా మన సంఘానికి వస్తుందండి, ఆవిడకి కూడా వాటా ఇవ్వండి. అబ్బాయి ఆయన కొద్దిగా లేట్ అవుతాబట్టి కానండి, ఆయన కూడా వాటా ఇవ్వాలంటే ఇక్కడికి వస్తావిడికి అన్నిట్లో వాటా కావాలి. నువ్వు పాటల్లో నీకు వాటా వద్దు, నిలబడి వాక్యం చదివేటప్పుడు నీకు వాటా వద్దు, అందరూ కలిసి ఒక కుటుంబం నిమిత్తమో దేశం కోసం ప్రార్థించేటప్పుడు వాటా వద్దు. ఏం కావాలి మనకి? పర్లేదండి, ఇంకా పిల్లలు పాటలు పాడుతుంటారులేండి, అబ్బాయి ఇంకా నిలబడి ప్రార్థన జరగదులేండి, ఇదా వద్దండి. మీకు వంట బాధ లేదండి, ఇంకా నిజంగా మాకు వంట బాధ. మా వాళ్ళు వంట చేసి రావాలి, 9 గంటలకు మాకు ఆరాధన. మీరు చూడండి, తమ్ముడికి 10:30కి వాక్యం ఇచ్చారు. అక్కడ 10:30కి వాక్యం ఇచ్చామంటే చూడండి, 1:30లో పాటలు, అరగంటలో వాక్య పట్టణం, ప్రార్థన అన్నీ అయిపోతాయి, ఇచ్చేస్తాడు. యెహోవా మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలని ఆశ అంట వాళ్ళందరికీ కూడా. ప్రియమైన వాళ్ళారా, పోనీ ఆశ ఉంటే ఏం చేస్తాడు? ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడన్నాడు? తృప్తిపరుస్తాడంట, తృప్తిపరుస్తాడు. వీళ్ళకున్న ఆశ ఇదైతే ఇంకొక ఆయన్ని మనం చూద్దాం, చూడండి ఒకసారి. ఇంకొక ఆయనకున్న ఆశ, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 15వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 15వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన్ను గూర్చిన సమాచారం ఎరగని, తెలియబడలేదో వారు చూతురనియు, వినినవారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి ఇలాగూ ప్రకటిస్తున్నాను. ఈయనకున్న ఆశ ఒకటి, ఈయన పౌలు గారికి ఉన్న ఆశ ఏంటో తెలుసండి? అక్కడ సువార్త దేవునికి యేసుక్రీస్తు తెలియలేదా? అయితే వెళ్ళిపోవాలి, తెలిసినా అయినా వెళ్ళిపోవాలి. ఈయనకున్న ఆశ అంతా ఏంటంటే ప్రతి చోట క్రీస్తు గురించి ప్రకటించాలి. అందుకని అంటాడు, నేనైతే మరి యొక్క పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో, ఎవరికైతే తెలియలేదో ఇంకా వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామమెరుగని సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి ఆశగలవాడనై ఉన్నాను. అంటే యేసుక్రీస్తు అంటే తెలీదు, యేసు గురించి మాకెవరో చెప్పలేదండి, యేసుక్రీస్తు ఇంత గొప్ప దేవుడా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసేవాడా, ఈయన నిజమైన దేవుడని ఏంటి తెలియలేని వారి దగ్గర కూడా వెళ్ళి చెప్పడం ఆయనకున్న ఆశ. ఒకసారి దారకొండ దగ్గర సువార్తకి వెళ్ళినామండి. సువార్తకి వెళ్తే ఆ రాత్రి ప్రార్థన జరిగింది. ఆ పాస్టర్ గారు వచ్చి అన్నాడు, మేము అన్నాం, ఏంటి మమ్మల్ని చాలా లోపలికి తీసుకెళ్ళండి, మీ రోడ్డు లేని ప్రాంతాలు తీసుకెళ్ళాలంటే, సరే అయితే మీరు ఒక చోటకి తీసుకెళ్తానండి, మీరు రాగలరా అన్నాడు. అసలు వచ్చిందే దానికి కొద్దిగా రిస్క్ ఉంటుందండి అన్నాడు. ఆ రిస్క్ చేయడానికి మేము వచ్చామండి అనేసి అన్నాం. సరే అయితే ఉదయం లేకండి అని చెప్పాడు. 8కి రెడీ అయిపోయామండి. ఆయన వచ్చాడు, తీసుకెళ్ళాడండి. మేము చూసేటప్పటికి ఒకటే పర్వతం కనిపిస్తుంది, ఒకే కొండ కనిపిస్తుంది, అక్కడికే వెళ్ళాలన్నాడు. వెళ్ళాలంటే ఇది ఒకటే కదా అని చెప్పేసి ఒక్కొక్కరు 20 కేజీలు రైసు, తర్వాత ఏమో బట్టలు కొన్ని భుజాలు వేసుకున్నామండి. అందరం సరిగ్గా ఒక గంట నడిచిన తర్వాత 20 కేజీలు కాస్త 10 కేజీలు అయిపోయిందండి. ఎందుకంటే అవ్వట్లేదు ఇంకా, అది ఒకటే కనిపించింది మాకు. కానీ అప్పుడు మూడు పర్వతాలు, 3 కొండలు అవి. 8:30కి బయలుదేరిన మేము సుమారుగా వెళ్తూ సుమారుగానండి ఈ 10 కేజీలు కూడా 5 కేజీలు అయిపోయింది. కర్ర పట్టుకొని నడడం అలా వెళ్ళేటప్పటికి ఒక గ్రామం ఉంది. ఎందుకంటే మేము వెళ్తున్న ఈ పర్వతం మీద ఒక సౌండ్ వినపడుతుంది, మాకు సెలయేరు వినపడుతుంది. అంటే ఎప్పుడు మనిషి ఎక్కడ బ్రతుకుతారు చెప్పండి? నాగరికత ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎక్కడైతే నీరు ప్రవహిస్తుందో అక్కడే ఉంటారండి. మాకు నీరు వస్తుందంటే ఎవరో ఉండుంటారు. వెళ్ళామండి. వెళ్తేప్పటికి సుమారుగా ఒక 12 ఇల్లులు ఉన్నాయి.
అక్కడ ఒక 22, 23 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామండి, మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం, యేసుక్రీస్తు వారిని మీకు చెప్పడానికి వచ్చామంటే అక్కడ అందులో ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు ఎవరో మాకు తెలియదండి, ఇంత లోపలికి ఎవరో రారండి, ఎవరు ఇప్పటికొచ్చి రాలేదు, మాకు రోడ్డు మార్గం లేదు, స్కూల్ లేదు, అంగన్వాడీ కేంద్రం లేదని చెప్పారు. మరి అంత కిందకి వెళ్ళి చదువుకో రావాలంటే వాళ్ళకి అవ్వదు. వాళ్ళు అన్నారండి, మాకు క్రీస్తు గురించి ఎవరో చెప్పనోరు లేరండి, ఏసు సరిగ్గా మన భాష సరిగ్గా అర్థం కావట్లేదు తెలుగు, మాకెవరు చెప్పలేదండి అనేసి. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, అమ్మయ్య అప్పటికే ఇసుకుపోయి 4 గంటల ప్రయాణం అండి. అది మామూలుగా అయితే వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి 4 గంటలు కాకినాడ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మరి ఇలా వెళ్ళాలంటే అది కూడా చిన్న రోడ్, చిన్న త్రోవ అండి అది. నిజంగా వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నామండి, దేవుడు ఇంత దూరం తీసుకొచ్చినందుకు దేవుని స్తోత్రం, మనం పడిన ప్రయాసకు ప్రతిఫలం దొరికింది. ఇదే పౌలు గారికి ఉన్న ఆశ ఏంటో తెలుసండి. ఏమంటే వాళ్ళు ఎలాంటి వారంట, ఆయన గూర్చిన సమాచారం ఏమెవరికి తెలియబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురని. వినని చోటకి వెళ్ళి ప్రకటించేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఈయనకున్న ఆశ, నేను సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, సువార్త ఇది వెదజల్లాలి. ఆయనకున్న ఆశ అనేక మందికి దేవుని గురించి ప్రకటించాలి, వెలిగించాలి అనేకల్ని. దీపం వెలిగిస్తామండి. ఇప్పుడంటే మనకి ఎల్ఈడి బల్బులు వచ్చాయి. చిన్నతనం లేని చెప్పండి, దీపం ఒకే బుడ్డు అంటే నిజంగా చాలా గొప్పదండి ఆ రోజు. ఇప్పుడు మనం 10 లైట్లు వేసినా మనకు సరిగ్గా ఏం కనబట్టలేదు. ఒకే దీపం కింద కుటుంబం అంతా కూడా, తల్లి తండ్రి 6, 7 బిడ్డలు ఉన్నా అక్కడే భోంచేసేవారు. మరి దాని మీద ఒక పెద్ద అంటే కుంపట కప్పేస్తే వెలుగొస్తుందా? ఈయనకున్న ఆశ ఏంటో తెలుసండి, ఇది చీకటి అవ్వకూడదు, ఈ సువార్త అనేకులకు వెళ్ళిపోవాలి, అనేకులకు ప్రకటించాలి, ఇదే నా ధ్యాస, నా ఆశ. వెళ్ళడం ప్రారంభించాడు అనేక చోట్లకండి. నిజంగా పౌలు గారు చేసిన ప్రయాణం మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి అమ్మ, ఎక్కడ కనిపిస్తుంది? బైబిల్ వెనకాల అట్ట తిరగేస్తే అట్ట చివరిలో గిలిబిలిగా కొన్ని ప్రాంతాలు ఉంటాయా? ఆ ప్రాంతాలన్నీ చూసేటప్పుడు పౌలు గారికి మనం నిజంగా నమస్కారం పెట్టాలి. అమ్మ బాబు ఎలా తిరిగేసామండి, ఎలా వెళ్ళాడండి ఇంత దూర ప్రయాణాలు. మనకున్న గీత అపోస్తలుడైన పౌలు గారు మ్యాప్ దగ్గర పెట్టుకో చూస్తే మనం చర్చికి రావడానికే తాబేల్లోకి వస్తాం, అంతే కదండి. ఈ మధ్యన త్వరలో ఇక్కడ మనం ప్రతిదీ కూడా స్క్రీన్ మీద వేద్దామండి. చర్చికి వచ్చేటప్పుడు ఎలాగ వస్తారంటే తెలుసండి, తాబేల్లోకి వస్తారంటండి. పాక్కుంటూ ఇసుక్కుంటూ, ఏదో తప్పదు ఆదివారం వచ్చిందని. తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళేటప్పుడు చిరుతపుల్లాగా వెళ్తారంటండి ఇంటికి. కొంచెంసేపు అందరూ మాట్లాడుకోరండి, అవును కదా చెప్పండి ఒకసారి. చర్చికి వచ్చేటప్పుడు తాబేల్లాగా పాక్కుంటూ ఏదోలాగా వెళ్ళాలి తప్పదు అనుకుంటూ, కానీ చర్చి నుంచి వెళ్ళేటప్పుడు అంటే చిరుతపుల కంటే స్పీడ్గా వెళ్ళిపోతారు. వాళ్ళకున్న ఆశ ఏంటంటే, నేను ఏదో విధంగా అనేక మందిని వెలిగించాలి, ఈ స్వార్థ అనేక మందికి వెళ్ళిపోవాలంతే, ప్రకటించాలి. ఆయనకున్న ఆశ అది. ఎందుకంటే అనేక మంది ఇంకా అంధకారంలో చిక్కుకున్నారు, మరణాంధకారంలో ఉన్నారు, గాఢాంధకారంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించాలంటే ఏం చేయాలి చెప్పండి? అనేకులకు మన వంతుగా స్వార్థను ప్రకటించాలి. వాడు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ క్రీస్తు గురించి తెలిసినా తెలియకపోయినా ప్రకటించాలన్నాడు. ఒకవేళ మన మ్యాప్ ఒకసారి వేసుకుందామండి. ఆ బైబిల్ అట్ట తిరిగేయండి ఒకసారి అట్ట తిరిగేయండి ఒకసారి తిరిగేద్దామండి సరదాగా కొంచెంసేపు. ఆ తిరిగేసిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రయాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇటలీ నుంచి ప్రారంభమైంది. సపోజ్కి ఇటలీ నుంచి ప్రయాణం ఎక్కడికి వెళ్ళిందంటే పాలస్తీనా వరకు, చివరి వరకు వెళ్ళిందండి. ఇవన్నీ కూడా అక్కడ అంటాడు పౌలు సేవలో మొదటి 2వ ప్రయాణాలంట. అంటే మొదటిది 2వ ప్రయాణం, మొదటి ప్రయాణం ఉంది. అది చూసుకొని ఆ గీతలు చూడండి ఒకసారి, మరి మన గీతలు ఒకసారి చూసుకోండి ఒకసారి. ఒకవేళ మనకు రాస్తే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? చర్చి దగ్గరికి వస్తాం, మరలా ఇంటికి వెళ్ళిపోతాం చక్కగా. మరలా ఎప్పుడన్నా బుధవారం మీటింగ్ పెడితే కొంతమంది వచ్చి, కొంతమంది రాకపోయినా పర్లేదండి, బుధవారం వాళ్ళ ఇంటికాడ జరుగుతుంది కదా పర్లేదండి అనేసి అక్కడ మళ్ళీ ఇటు పుల్ స్టాప్ ఉంటుంది అక్కడ. అండ్ నేను చెప్పింది నిజమా అబద్ధం అండి? అమ్మ మిమ్మల్ని అడుగుతాను, స్త్రీలు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ మన మ్యాపే కూడా ఇలాగే రాసింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. చర్చికి
తర్వాత ఇంటికి, తర్వాత పెళ్ళిళ్ళకి మాత్రం స్పీడ్గా ఉంటామండి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఉంటాయి, ఆ గీతలు ఎక్కువ ఉంటాయి. ఒక స్వార్థ కార్యక్రమం నిమిత్తం మనకు కనిపించు, వీధిలో మీటింగ్ పెడితే మనకు కనిపించు, ఈ గీతలన్నీ కూడా పులి స్టాప్ మీ ఇంటి దగ్గర ఉంటుంది. అది అంతే కదమ్మా. నేనేదో అబద్ధం ఆడినట్లు మీరు అందరూ కూడా చాలా సీరియస్గా చూస్తున్నారు. మరి నేను అబద్ధం ఆడలేదు, మీరు చెప్తున్నానండి మీకు. ప్రేమను వారు ఒకసారి ఆలోచించండి. పౌలు గారేమో ఆ చివరి నుంచి ఇటలీ నుంచి ఎక్కడికి ప్రారంభమైంది? పాలస్తీనా వరకు ప్రయాణం అయింది. మంది కాట్రావులపల్లి చర్చ్, కాట్రావులపల్లి బంధువులు ఫంక్షన్లు, ఆ పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇక్కడ ఉంటాయి. మన గీతలన్నీ సరి కొంత కూడా దాటదండి. నిజంగా ఈ విషయంలో కొంత చిన్నదండి. ఏదో ఇసుకునేనంత గర్వపడతామండి మేము. ఎందుకంటే మమ్మల్ని గురించి ఒకవేళ దేవుడు తీసే గీతాలు చాలా ఉంటాయండి. ఇటు ఒరిస్సా వరకు ఉంటాయి, ఇటేమో ఎక్కడ మారేడుమిల్లు, అటేమోని అడ్డతీగల, ఇవన్నీ ఉండొచ్చండి. కొంత ఇసుకరేణు, అది కూడా గొప్ప అని చెప్పట్లేదు, ఇసుకరేణు అని ఎందుకు అన్నాను, చిన్నది. మరి మనకైతే మన తలలో ఉన్న వెంట్రుకల్లో ఉన్న అది ఉండొచ్చేమో అనుకుంటానండి. ఎందుకంటే మనం ఎక్కువ దేవుని సన్నిధికి ఎక్కడికి కదండి. వద్దండి, ఈయన ప్రయాణం చూడండి ప్రియులారా. ఈయన ప్రయాణం అద్భుతం అండి, అమోఘం. ఎప్పుడు కూడా ఈయనకున్న బాధ ఏంటంటే అనేకలు రక్షించాలి. ఈయనకున్న ఆశదే. ఈయనకున్న ఆశ ఏంటంటే నేను అనేక మంది దగ్గరికి వెళ్ళిపోవాలి, అనేక మందిని రక్షించాలి, దేవుని చెంతకు తీసుకురావాలి. నశించిపోతున్నారు కనుక వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలి. ఎందుకు రావాలి? విలాపవాక్యాలు ఎందుకు రావాలి? విలాపవాక్యాలు 3:26 చూడండి ఒకసారి. ఎందుకు తీసుకురావాలో ఆయన చెప్తున్నాడు చూడండి. విలాపవాక్యాలు ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుందండి, దానియేలుకు ముందు. విలాపవాక్యాలు 3:26. నరులు ఆశ కలిగి, అంటే దేవుడు ఏదో అనుగ్రహిస్తాడంట. నరులకు ఆశ ఏటుంది? ఇల్లులు కట్టుకోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, పొలాలు కొనాలి, మంచి బైక్ కొనాలి. ఇవే మనకున్న ఆశలు. కానీ దేవుడు ఏమి ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడంట? నరులు ఆశ కలిగి, మనకు ఒక రక్షణ ఉందండి. ఇందాక తమ్ముడు తీయించాడు ఏమని, నిరీక్ష లేని ఇతరుల వల్లే కాకుండా మనకు ఒక నిరీక్షణ ఉంది. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలంట. ఓపిక అంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలని చూస్తున్నాడంట? రక్షణ ఇస్తున్నాడు. అందుకే అనేక మందిని రక్షించాలి, మనకు ఉన్న బాధ్యత. అనేక మందిని దేవుని చెంతకి తీసుకురావాలి, మనకున్న బాధ్యత. అనేక మందిని ప్రభువులో నడిపించాలి, మనకున్న బాధ్యత అది. అందుకంటాడు దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడంటే ఏంటది? యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపిక కలిగి ఉండాలంటండి. ఓపిక కలిగి ఉండాలండి. ఓపిక కలిగి ఉంటే విజయం నీదవుతుంది ప్రియులారా. ఓపిక కలిగి ఉంటే విజయం నీదవుతుంది. ఆయన అమ్మో నాకు కోసం రక్షణ